హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక్కొక్కసారి 100 మాటల కన్నా ఒక్క చర్య సంకల్పాన్ని, ఉద్దేశాన్ని, అదే రకంగా ఒక లక్ష్యాన్ని చాటి చెబుతాయి. ఎగ్జాక్ట్గా అలాంటి పని చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంటా పని? ఏ సంకల్పాన్ని గట్టిగా చాటారు? నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి నేపథ్యం చెప్తాను. మనందరికీ తెలుసు, దేశంలో ఇప్పుడు అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం అండ్ అత్యంత కీలకమైన వెస్ట్ బెంగాల్. వీటిల్లో ఎక్కడా కూడా ఎన్డీఏ, ఒక అస్సాం చాలా స్ట్రాంగ్గా ఉంది, అది ఆల్రెడీ అధికారంలో ఉంది. సో అది మళ్ళీ ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసే రకంగా కనిపిస్తుంది పరిస్థితి చూస్తే. కానీ మిగిలిన రాష్ట్రాలలో తమిళనాడు కావచ్చు, బీజేపీ చాలా చాలా వీక్. పాండిచ్చేరి అదే రకంగా. ఆ తర్వాత కేరళ అయితే మనకు తెలుసు, అక్కడ ఎప్పుడు చూడు యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు. లాస్ట్ టైం ఎల్డీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసింది అనుకోండి, సెకండ్ టర్మ్ కూడా. సో ఇప్పుడు అక్కడ ఒక బలమైన ప్రబలమైన శక్తిగా బీజేపీ కనిపిస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్ అయితే లాస్ట్ టైం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి మళ్ళీ మమతా బెనర్జీ ఆడిన నాటకాలు, కాళ్ళకు పట్టేసుకోవడము, వీల్ చైర్లో ప్రచారాలు చేయడము, తర్వాత కొన్ని ఒక ప్రధానమైన వర్గం డామినేట్ చేసే ఏరియాలలో పూర్తి స్థాయిలో బూతులను క్యాప్చర్ చేయడం, ఇవన్నీ చాలా వేషాలు వేసి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంది మమతా బెనర్జీ. ఈసారి ఈ పరిస్థితి కొద్దిగా తేడాగా కనిపిస్తుంది, చూడాలి. అమిత్ షా కూడా 15 రోజుల పాటు అక్కడే మకాం వేస్తానని చెప్పి ఆయన మాట చెప్పడం, దానికి సెటరిక్గా మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మేము గెస్ట్లకు ఇన్వైట్ చేస్తామని చెప్పి ఆమె అటువైపు నుంచి ఒక ట్వీట్ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఆల్మోస్ట్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు పూర్తయిపోతున్నాయి. మనకు మే 3rd or 4th అనుకుంటా, 3rd or 4th సబ్జెక్ట్ కరెక్ట్, ఆ రోజు మనకు ఫలితాలు రాబోతున్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేరళంలో ప్రచారానికి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులను, మరి ముఖ్యంగా మంత్రులను, ముఖ్యమంత్రిని అక్కడికి ఇన్వైట్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, వామపక్షాలను, బీజేపీని కలిపి చాలా చాలా మాట్లాడారు. నిజంగా ఇది భలే ఉంటుంది. వీళ్ళు వాళ్లకు బీ పార్టీ అని, వీళ్ళు బి అని. మన దగ్గర కూడా చూస్తుంటాం కదా, బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ అని బీఆర్ఎస్ అంటది, ఇట్లా బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఒకటి, ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, జనాలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే ఇప్పుడు జరుగుతుంది అక్కడ కేరళలో కూడా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ దోస్తీ. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీస్తో గొడవ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పినరయి విజయన్ అండ్ మోదీ కలిసి పనిచేస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఇది భలే ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. లాస్ట్ టైం ఎలక్షన్స్లో అంతే కదా, మళ్ళీ మూడోసారి మోదీ వస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని చాలా చాలా చెప్పారు. అయినా జనాలు వినలేదు, ఎట్టేయాలో అట్ట చేసేసారు, అయిపోయింది. సో ఇప్పుడు కూడా అక్కడ అదే జరుగుతుంది. సో ఇదంతా జరిగిన తర్వాత నేరుగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చేరుకున్నారు. సహజంగా ఒక 2 రోజుల పాటు వేరే రాష్ట్రానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేరుగా ఇంటికో కొద్దిగా తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ దినవారీ కార్యక్రమాలను పాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మనకు తెలుసు, అక్కడ నుంచి 20-25 minutes డ్రైవ్ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ నిర్మాణం ఆల్మోస్ట్ 95% పూర్తయిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని, శాశ్వత భవనాన్ని పరిశీలనకు చేశారు. ఇది భవన నిర్మాణ పనులను. సాటిస్ఫైడ్, ఆల్మోస్ట్ ఫైనల్. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన వెయిట్ చేయక్కర్లేదు. నేను మొన్న కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఆల్మోస్ట్ 98% పూర్తయింది అనుకోవాలి, కొంత పనే మిగిలింది. సో అది కూడా పూర్తి చేస్తే ఏప్రిల్ నెలలో దాన్ని ఇనాగ్రేట్ చేసేయచ్చు. మరి దానికి దేనికోసం అవుతున్నారని ఇంకా తెలియదు. రెండోది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ భవనాలు. స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన భవనాలు మొత్తం 7 భవనాలు నిర్మాణం అవుతుంటే దాంట్లో 3 భవనాలు ఆల్మోస్ట్ 50-60% అయిపోయినాయి. మిగతా 4 భవనాలు మాత్రం కొద్దిగా తక్కువ వర్క్ జరుగుతుంది. సో వాటన్నింటినీ కలిపి జూన్ 2వ తారీఖున ఇనాగ్రేట్ చేయాలని, అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు వాటిని ఇనాగ్రేట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావించారు. నిన్న ఆయన జరిపిన పరిశీలనలో ప్రధానంగా చేసిన కామెంట్స్ అవి ఏంటి అంటే,
అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి పనుల్లో వేగం పెంచండి, ఫ్యూచర్ సిటీలోని FCDA స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులపై సీఎం రేవంత్ సంతృప్తి అనేది మనకి వార్త కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీలో చేపడుతున్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కేరళం పర్యటనను ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. FCDA కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే రకమైన నాణ్యతను పాటిస్తూ పనులు వేగవంతం చేయాలన్నారు. అక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని, ఈ నేపథ్యంలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా కీలక కార్యాలయాలు ఇక్కడి నుంచి పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఫ్యూచర్ సిటీని మొత్తం 4 భాగాలుగా విభజించారు అని కొన్ని దీనికి సంబంధించిన నేపథ్యం కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా వేరే విషయం, అది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి పదే వీడియోలు చేస్తూనే ఉన్నాను. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. దానికి ఎక్స్టెన్షన్గా వీళ్ళు అదే పనులు కంప్లీట్ చేయాలని చెప్పి ఇంకొక పాయింట్ కూడా సీఎం అనౌన్స్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జైకా జపాన్కు సంబంధించిన బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదే రకంగా AIIB ఈ 4 సంస్థలను సంప్రదించడం ద్వారా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్వరితగతిన పూర్తి చేయడానికి రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది కూడా నిన్నటి ప్రధానమైన విజిట్లో ఆయన చెప్పిన మాట ఇది. ఓవరాల్గా మనకు పూర్తి స్థాయిలో అంటే స్కిల్ యూనివర్సిటీ అండ్ FCDA బిల్డింగ్ ఈ 2 కూడా మనకు ఒకటి ఈ నెలలోనే రావచ్చు. FCDA బిల్డింగ్ ఒకవేళ ఆయన అనుకుంటే, లేదు డిలే చేసి అది కూడా జూన్లో చేస్తారా అని తెలియదు. కానీ బిల్డింగ్ మాత్రం 98% పూర్తయిపోయింది. గ్లాస్ వర్క్తో సహా అన్ని పోయినాయి. జస్ట్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు బయట కూడా ఆ గార్డెన్ వర్క్ జరుగుతుంది. గేట్లు కూడా బిగిస్తున్నారు. సో ఫైనల్ లెవెల్కి అది వచ్చిన పరిస్థితి. సో అది దానికి సంబంధించిన డీటెయిల్స్ పరిశీలించారు, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. సేమ్ టైం స్కిల్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తే నేను అనుకుంటాను జూన్ 2వ తేదీన ఒకటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఆఫ్ స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, తర్వాత వైస్ ఛాన్సలర్ బ్లాక్, ఆ తర్వాత కాలేజ్ బిల్డింగ్, ఇవి 3 మాత్రం ఖచ్చితంగా బిల్డ్ అవుతాయి. ఆయన చెప్పడం ఏంటంటే హాస్టల్ కూడా పూర్తి చేయాలని చెప్పి నిన్నటి సమీక్షలో చెప్పారు. సో ఒకవేళ పూర్తయితే 4 భవనాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖున దాన్ని లాంచ్ చేయబోతున్నారు. మీన్ వైల్ ఆయన ఇంకొకటి కూడా క్లియర్గా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే, నాగార్జున సాగర్ రోడ్డు నుంచి రతన్ టాటా రోడ్డు వరకు వేస్తున్న 7 కిలోమీటర్ల రోడ్డును త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇది దేనికి అంటే, రతన్ టాటా రోడ్డు వర్క్ పరిశీలించిన తర్వాత, ఇప్పుడు ఈ 2 భవనాల నిర్మాణాలను చూసిన తర్వాత రతన్ టాటా రోడ్డు పనుల మీద కూడా అప్డేట్ చేశారు. బట్ ఆయన స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి చూడలేదు, కానీ అక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. ఏ లెవెల్లో ఉంది ఫస్ట్ పార్ట్ అంటే 19.2 కిలోమీటర్స్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి బేగర్ కంచ FCDA బిల్డింగ్ వరకు ఉన్న ఆ స్ట్రెచ్ వర్క్ను ఒకసారి సమీక్ష జరిపారు. అది రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. సీఎం రమేష్కి సంబంధించింది, వాళ్ళ అబ్బాయికి సంబంధించింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ L&T కన్స్ట్రక్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్ష జరిపారు. వీటిని కూడా పూర్తి చేయడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించిన 87.66 హెక్టార్స్ అంటే టోటల్ 214 ఎకర్స్ ల్యాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి పనులు ఇంకా స్పీడప్ చేయాలని, ఆ పనులు స్పీడప్ కావాలి సెకండ్ పార్ట్కి సంబంధించి అంటే ఈ సాగర్ రోడ్లో తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి అండ్ మేడిపల్లి మీదుగా రతన్ టాటా రోడ్డు వరకు వేస్తున్న 7 కిలోమీటర్ల రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఒకటి ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు మండల కేంద్రమైన యాచారం నుంచి నక్కర్త మేడిపల్లి వరకు ఎక్కడైతే లైఫ్ సైన్సెస్ హబ్లో అతి త్వరలో ఈ 6 లైఫ్ సైన్సెస్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతున్నాయి. కాబట్టి వాళ్లకు కన్వీనియంట్గా యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్త మేడిపల్లి వరకు ఉన్న 4 కిలోమీటర్ల స్ట్రెచ్ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అక్కడ కల్వర్ట్ల నిర్మాణం కొద్దిగా స్లోగా జరుగుతుంది, వాటిని స్పీడప్ చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత త్వరితగతిన పూర్తయితే అంత త్వరితగతిన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, తమ నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతారనేది ఆయన క్లియర్గా నిన్న స్పష్టం చేసిన పరిస్థితి. అందరినీ అప్రమత్తం చేశారు. ఇది ఆయనకు తనకున్న కమిట్మెంట్ చూపించుకోవడానికి కేరళం నుంచి రాగానే ఇంటికి వెళ్లకుండా ఆయన నేరుగా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి చేసిన పని ఇది. సో ఓవరాల్గా ఆయన ఎంత కీన్గా ఉన్నారనేది మనకు ఈ వార్త ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సేమ్ టైం నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, కన్స్ట్రక్షన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న సంస్థలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ భూముల రేట్లు డబల్ అవుతాయి. కాబట్టి ఇది రైట్ టైము. ఈ రైట్ టైంను వినియోగించుకొని ఈ 2-3 monthsలో ఫ్యూచర్ సిటీకి ఫస్ట్ ఫేజ్కి దగ్గరలో ఉన్న ఏరియాల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి, లాభపడతారు. మళ్ళీ చెప్తున్నాను, శ్రీశైలం రోడ్డుకు ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి చాలా దూరం, తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా ఇంకా దూరం.
ఒక్క కడతాల్ ఏరియా తప్ప ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి శ్రీశైలం రోడ్డుకు చాలా చాలా దూర డిస్టెన్స్ ఉంది. ఇది గమనించండి. కానీ ప్రైస్ మాత్రం విపరీతంగా ఉంది. అది కూడా స్టడీ చేయండి, తగిన నిర్ణయం తీసుకోండి. రైట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. నేను క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మీకు అరటి పండు తొక్క ఒలిచి చేతిలో పెట్టినట్టుగా పెడతాను. క్లియర్ కట్గా స్ట్రాటజికల్ లొకేషన్స్ చెప్తాను, అగ్రిమెంట్స్, లోన్, మన అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నాయి చెప్తాను. తర్వాత రీజనబుల్ ప్రైస్ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ నమ్ముకొని ఏదో కోట్లు కూడా సంపాదిద్దామన్న ఆలోచన కాదు, అందరికీ ఉపయోగపడే రకంగా బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో నన్ను విశ్వసించే వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. విశ్వసనీయ వ్యక్తులు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఈ మాట ఎందుకంటున్నా అనేది కొంతమందికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.